కడప జిల్లాలోని గండికోటలో ఇంటర్ విద్యార్థిని మర్డర్ మిస్టరీపై రోజుకు అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో చూసుకుంటే మొదట్లో ప్రియుడు లోకేష్ పై అనుమానాలు ఉన్నప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఇతర సాంకేతిక ప్రూఫ్స్ ఆధారంగా అతని ప్రమేయం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇంకొక దశలో చూసుకుంటే కనుక అమ్మాయి కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని తెలిసి దాని మీద కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రేమ వ్యవహారం కారణంగానే కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై కూడా పోలీసులు స్పష్టమైన ఆధారాలను ఇప్పటి వరకు కూడా బయటపెట్టలేదు. అయితే కుటుంబ సభ్యులను 2-3 సార్లు స్టేషన్కు పిలిచి విచారించారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి పరిశీలించారు. అనుమానం ఉన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయినా కూడా అంతు చిక్కని వ్యవహారంగా వైష్ణవి కేసు కనిపిస్తోంది. ఈ హత్య జరిగి దాదాపు 15 రోజులు దాటినా కూడా పోలీసులు ఇంకా ఈ కేసును ఛేదించకపోవడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి శర్మ గారు జాయిన్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ శర్మ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏం జరుగుతుంది అసలు వైష్ణవి కేసులో? ఒక స్టార్టింగ్లో మనం చూసుకుంటే లోకేష్ అని చెప్పారు, తర్వాత లోకేష్ ప్రమేయం లేదని చెప్పారు, తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులు పరువు హత్య అని చెప్పారు. ఇప్పుడు దాని మీద కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు పోలీసులు. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే దీంట్లో రాజకీయ జోక్యంతోనే విచారణకు బ్రేక్ పడింది అనుకోవచ్చా? వినిష, ఆ రకమైనటువంటి అనుమానాలు అయితే అంత అందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎవరు దాని నుంచి బయటికి బహిరంగంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే విచారణ సాగుతున్నటువంటి సందర్భంలో అన్నెసెసరీ కామెంట్ చేస్తే ఒక రకమైన చిక్కులు వస్తాయని ఆలోచనతున్నారు. రెండో ప్రధానంగా ఏంటంటే ఇటీవల 2 రోజుల క్రితం మన కర్నూలులోని జిహెచ్ డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్ స్పష్టంగా దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇంకా ఇది విచారణ దశలో ఉంది, మాకు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు, టెక్నికల్ సాక్ష్యాల మీద ఆధారపడ్డాము, అందువల్లే ఆలస్యం అవుతుంది, దీంతో మేము మా దగ్గర దివ్యశక్తులు ఏం లేవు, మేము మానవ శక్తుల మీద ఆధారపడి విచారణ సాగిస్తున్నాము అని ఆయన స్పష్టం చేయలేదు. మొత్తానికి ఈ 14 రోజులుగా ఈ ఎవరైతే మైనర్ బాలిక హత్య కేసు సంబంధించి విచారణ సాగుతుందో చాలా మంది అనేక మందిని విచారించారు, పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. అసలు ముద్దాయిలు ఎవరు అని కనుక్కోవడంలో ఎందుకు విఫలమవుతున్నారంటే అనుమానాలు అయితే అందరిలో వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఏం చెప్తున్నారు? విచారణ సాగుతుంది, మేము సెల్ డంప్ తీసాము, సెల్ డంప్ లో కొన్ని లక్షల నంబర్లు వచ్చాయి, వాటిని విశ్లేషిస్తున్నాము. తర్వాత ఏదైతే సెల్ డంప్ కింద ఈ సెల్ నంబర్లతో పాటు వాళ్ళు వాడినటువంటి వాట్సాప్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ, ఇతర సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫోటోస్, ఇంకా ఇతర వివరాలు సేకరిస్తున్నాము. ఎవరైతే పర్యాటక కేంద్రానికి వచ్చారో దాదాపు 350 మందిని గుర్తించాం. వాళ్ళ ఇళ్ల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఓ కానిస్టేబుల్ అధికారి కానీ, ఎస్ఐ స్థాయి అధికారి కానీ వెళ్ళి విచారించి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏమైనా చూశారా అనేటువంటి ప్రత్యక్ష సాక్షులను ఏమైనా దొరుకుతారేమో అనేటువంటి ఆలోచనలో వెతుకుతున్నట్టు చాలా మంది చాలా సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి కొంతమందిని విచారించినట్టు పోలీసులు చెప్తున్నారు. పోలీసులు అదేవిధంగా గండికోటలో కూడా నిఘా ఉంచారు. గండికోట పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులతో ప్రమేయం ఉందేమో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని విచారించారు. మొత్తానికైతే విచారణ దశలో ఉంది, కానీ ఎటువంటి ఫలితాలు మాత్రం ఇక్కడ ఎక్కడ కనిపించట్లు మనకు కనిపించట్లేదు. నిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ. చూస్తూ ఉన్నాము ఒక మైనర్ బాలిక హత్య కేసులో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందో అన్న అనుమానాలు కూడా ఈ కేసుకు సంబంధించి రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.